జమ్మూ కాశ్మీర్లో కుండపోత వర్షాలు పడుతున్నాయి. రాంబన్ జిల్లాను వర్షాలు ముంచేశాయి. రాంబన్ జిల్లా వ్యాప్తంగా 40 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దీంతో వందలాది మంది నిరాశ్రయులయ్యారు. పదుల్లో కుటుంబాలు ప్రస్తుతం నిలువ నీడ కోసం వెతుక్కుంటున్న పరిస్థితి. వరదల్లో చిక్కుకుని 3 మృతి చెందారు. ధరంకుండ్ గ్రామాన్ని చీనాబ్ నది వరదలు చుట్టుముట్టేశాయి. కొండ చర్యలు విరిగిపడడంతో అటుగా వెళ్లే రహదారులు మూసుకుపోయాయి. పలుచోట్ల శిథిలాల కింద చిక్కుకుపోయాయి వాహనాలు. సహాయక చర్యలు చేపడుతున్నారు అధికారులు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడికి చేరుకునే విజువల్స్ మీరు చూస్తున్నారు. రహదారుల మీద ఆ వరద నీటిలో చిక్కుకుపోయిన విజువల్స్. మరోపక్క మీరు చూడొచ్చు, కొండ చర్యలు విరిగిపడడంతో ఎటు వెళ్లాలో తోచక రోడ్డు మీదే అక్కడే నిలిచిపోయిన ఒక వ్యక్తిని మీరు చూడొచ్చు. ఇన్ఫాక్ట్ రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి అక్కడ కొండల నుంచి. ఎప్పుడైతే ఈ కొండ చర్యలు విరిగిపడ్డాయో ఆ కింద ఉన్న ప్రాంతాలకు సంబంధించి ఇల్లు కొట్టుకుపోయాయి. వందలాది ఇల్లు ఈ వర్షాలకు ధ్వంసమయ్యాయి. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. क्या हालात हो गई है और 1 मिनट की हालात देखो जनाब। ओ हो मेरी अल्लाह दरिया से खास होगा देखे। జమ్మూ కాశ్మీర్లో భారీ వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. మరి ముఖ్యంగా 2 రోజులుగా ఎడతెరపు లేకుండా వాన పడుతోంది. అక్కడ కుండపోత వానలతో కొండ చర్యలు విరిగి పడుతున్నాయి. రాంబన్ జిల్లాను దాదాపుగా 40 ఇళ్లు, ఇన్ఫాక్ట్ 40 ఇళ్లు అక్కడ రాంబన్ జిల్లాలో ధ్వంసమయ్యాయంటే అర్థం చేసుకోవచ్చు. విజువల్స్ మీరు ఒక్కసారి చూడండి. పైన పడుతున్న వర్షానికి కింద ప్రాంతాలు, మరి ముఖ్యంగా అక్కడ నదులు ఏ స్థాయిలో పొంగి ప్రవహిస్తున్నాయనేది. రోడ్ల మీదకు ఆ భారీ వరద చేరుకోవడంతో వాహనాలు పూర్తిగా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. వరదల్లో చిక్కుకుపోయాయి. ఎక్కడికి ముందుకు వెళ్ళలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒక్కసారి మీరు చూస్తే కనుక ఆ భారీ వాహనాలు కూడా ఆ వర్షాలకు కొట్టుకుపోతున్నాయి. అటుగా వెళ్లే వాళ్ళు పూర్తిగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందంటూ కూడా అక్కడ అధికారులు చెప్పడం జరుగుతోంది. మరి ముఖ్యంగా ఈ వరద ప్రవాహం ప్రమాదకరంగా ప్రవహిస్తున్న ప్రాంతాలకి సంబంధించి కొద్ది దూరంలోని రెస్ట్రిక్షన్స్, ఎవరిని కూడా అటుగా వెళ్ళనివ్వటం లేదు. ఒకవేళ ఆ లోపల ఎవరైనా ఇరుక్కుని ఉంటే కనుక వాళ్ళని బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. అటుగా వెళ్లే వారిని పూర్తిగా నిలిపివేస్తున్న పరిస్థితి, వాహనాలను పూర్తిగా ఆపేస్తున్న పరిస్థితి ఉంది. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది. జమ్మూ కాశ్మీర్లో వరద విలయానికి సంబంధించి క్లౌడ్ బర్స్ట్ ఒక్కసారిగా అక్కడ బీభత్సాన్ని సృష్టించింది. గత 5 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా అక్కడ వర్షం పడుతోంది. చాలా చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో సహాయక చర్యలకు తీవ్రమైన ఆటంకం ఏర్పడుతోంది. మరి ముఖ్యంగా కొన్ని ప్రాంతాలు అయితే రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. శిథిలాల కింద వాహనాలు చిక్కుకుపోయాయి. ఇక్కడ వెస్ట్ ఏషియాకి సంబంధించి వెస్ట్ ఏషియాలో క్లైమేట్ కండిషన్స్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఒక్కసారిగా పెను మార్పులు చోటు చేసుకున్నాయి. దాని కారణంగానే ఈ వరదలు సంభవించాయంటూ కూడా వాతావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారీ స్థాయిలో వర్షాలు ఇలా ఎప్పుడూ లేదు. గత 5 ఏళ్లలో పోల్చుకుంటే ఇదే మొదటిసారి అంటూ కూడా అక్కడ నిపుణులు చెప్పడం జరుగుతోంది. బలమైన ఈదురు గాలులు, భారీ వర్షాలు, దాంతోపాటు కొన్ని చోట్ల బీభత్సమైన గాలులతో వరదలు, దాంతోపాటు కొండ చర్యలు విరిగిపడడంతో కాశ్మీర్ ఒక్కసారిగా అతలాకుతలమవుతోంది. జమ్మూ కాశ్మీర్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో చూస్తున్నారు. అటుగా వెళ్లే వాళ్ళకి సంబంధించి మీరు చూడొచ్చు, బురద రెండూ కలిపి. అదిగో ఇక్కడ చూడండి, ఇదిగో ఇక్కడ మీరు చూస్తే కనుక పూర్తిగా ఆ ఇళ్లకు సంబంధించి, అంటే ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో దిగువన ఉన్న కాలువలు కావచ్చు, లేకపోతే చిన్న చిన్న నదులు కావచ్చు, ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. దాంతో బురద రాళ్లు అన్ని కొట్టుకు వస్తూ ఉండడంతో వాహనాలే కొట్టుకుపోతున్న పరిస్థితి ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో. భయానకమైన వాతావరణం ఉంది. మా ప్రతినిధి రామ్దాస్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఒక్కసారి విజువల్స్ మీరు చూడొచ్చు. పూర్తిగా వాహనాలు, లారీలు అవన్నీ కూడా, అంటే రోడ్ల మీద వెళ్తున్నప్పుడు లారీలు ఏ స్థాయిలో ఉంటుంటాయి చూస్తూ ఉంటాం, ఆ హైట్లో ఉంటూ ఉంటాయి. అవే మునిగిపోయాయి. అంటే అక్కడ పరిస్థితి ఏ స్థాయిలో, ఎంత తీవ్రతతో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ విజువల్స్ చూస్తేనే ఒళ్ళు గగురుపాటుకు గురవుతూ ఉంటుంది. అక్కడ ఇళ్ళు పూర్తిగా నేలమట్టమైపోయాయి వరదల ధాటికి. అక్కడ ఆ వాహనాలు ఇరుక్కున్నాయి. ఉరుములు మెరుపులు పిడుగులతో గాలి వాన బీభత్సం ఇటు జమ్మూ కాశ్మీర్ని అతలాకుతలం చేస్తోంది. మా ప్రతినిధి రామ్దాస్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రామ్దాస్, ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో ఎటువంటి పరిస్థితి ఉంది? ఇంకా ఎన్ని గంటల పాటు ఈ బీభత్సం కొనసాగే అవకాశం ఉంది? వాతావరణ శాఖ ఏమంటోంది?
ఆల్ రైట్, లైన్ డిస్కనెక్ట్ అయింది. మరి కాసేపట్లో మా ప్రతినిధి రామ్దాస్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తూ ఉండడంతో చీనాబ్ నది వంతెన అక్కడ ఇబ్బందికరంగా ఉంది. మరి ముఖ్యంగా ధరంకుండ్ గ్రామాన్ని అక్కడ వర్షాలు ముంచేశాయి. ఇళ్ళు వాహనాలు కొట్టుకుపోయాయి. దాంతోపాటు ప్రజలని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అక్కడ రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్న పరిస్థితి ఉంది. ఇదే అంశానికి సంబంధించి కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కూడా రియాక్ట్ అయ్యారు. ఆయన ఒకటే చెప్పడం జరుగుతుంది. డిప్యూటీ కమిషనర్ బషీర్ ఉల్ హక్ చౌదరితో ఆయన కంటిన్యూస్గా కమ్యూనికేషన్ జరుపుతున్నట్టు చెప్పుకొచ్చారు ఆయన. దాంతోపాటు ఆర్థికంగా, దాంతోపాటు ఇంకేమైనా సహాయం కావాల్సి వస్తే కనుక ఇతరత్ర సహాయం ఏవైనా సరే అందించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ చెప్పుకొచ్చిన పరిస్థితి. ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితి ఉన్నదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రామ్దాస్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రామ్దాస్, ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఇటువంటి ఇంపాక్ట్ గత 5 ఏళ్లలో ఎప్పుడు లేదు అనేది మనకు అందుతున్న సమాచారం. ఈ నేపథ్యంలో ఎన్ని గంటల పాటు ఇంకా ఈ బీభత్సం కొనసాగే అవకాశం ఉంది? వాతావరణ శాఖ ఏముంటుంది? అధికారులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడానికి ఉపక్రమించడం జరిగింది? జమ్మూ కాశ్మీర్ లో ఈ భారీ వర్షాలకైతే ఇప్పటి వరకు దాదాపుగా 5 చనిపోయారు. అంటే వేర్వేరు ఘటనలో వరదలకు సంబంధించి భారీ వర్షాల వరదలతో 3 ప్రాణాలు కోల్పోయారు. అలాగే పిడుగులతో 2 ప్రాణాలు కోల్పోయారు. ఓవరాల్ గా 5 చనిపోయారు. శనివారం రాత్రంతా కురిసిన భారీ వర్షం దాటికైతే కొండ చర్యలు విరిగిపడ్డాయి. ముఖ్యంగా రాంబన్ జిల్లాలో సంభవించిన ఈ ప్రమాదాల్లో 5 మృతి చెందారు. ఇల్లు, వాహనాలు ధ్వంసమైన పరిస్థితి కనబడుతుంది. పెద్ద ఎత్తున రాళ్లు పడడంతో పూర్తిగా జమ్మూ శ్రీనగర్ నేషనల్ హైవేని అయితే మూసివేశారు. దీంతో అధికారులు అయితే ప్రస్తుతం సహాయక చర్యలను అయితే ముమ్మరం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఫ్లాష్ ఆకస్మిక వరదల కారణంగా దోడా జిల్లాలోని ధరంకుండ్ గ్రామంలో అయితే దాదాపు 40 ఇళ్లు ధ్వంసమైన పరిస్థితి కనబడుతుంది. దీంతో హుటాహుటిన అక్కడికి రెస్క్యూ టీమ్స్ చేరుకున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న దాదాపు 100 మందిని కాపాడిన పరిస్థితి కనబడుతుంది. మరో ఇటు పెద్ద ఎత్తున రాళ్లు పడడం సహా ఓ చోట స్వల్పంగా ఇల్లు ధ్వంసం కావడంతో ఒక్కసారిగా జమ్మూ శ్రీనగర్ నేషనల్ హైవే అయితే ప్రస్తుతానికి కంప్లీట్ గా క్లోజ్ చేశారు. అలాగే ముఘల్, సింతాన్ రోడ్లపై కూడా రాకపోకలు నిలిచిపోయాయి. వాతావరణం మెరుగుపడే వరకు కూడా ప్రయాణికులు ఎవరు ఆ మార్గాలు వినియోగించొద్దంటూ జమ్మూ కాశ్మీర్ ట్రాఫిక్ పోలీసులు అయితే సూచనలు ఇస్తున్నారు. కొండ చర్యల కారణంగా రోడ్లపై పూర్తిగా వాహనాలు చిక్కున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఎక్స్ లో ఎప్పటికప్పుడు జమ్మూ పోలీస్ కావచ్చు, అలాగే ట్రాఫిక్ విభాగం, అలాగే స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ వీళ్ళంతా కూడా ఎప్పటికప్పుడు ఎక్స్ లో వీడియోలు పెడుతున్నారు. ఇక ఇటు ప్రస్తుతానికైతే సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా రాంబన్ ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపోవడం, ఆకస్మిక వరదల వల్ల చాలా డ్యామేజ్ అయిందని చెప్తున్నారు. ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా కూడా స్పందించారు. ప్రజలంతా కూడా చాలా అలర్ట్ గా ఉండాలంటే ఆయన సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దంటూ సూచిస్తున్న పరిస్థితి కనబడుతుంది. వరదల వల్ల భారీగా అయితే ఆస్తి నష్టం వాటిల్లినట్టుగా తెలుస్తోంది. ఇక అవసరమైన చోట తక్షణ సహాయక చర్యలు చేపాలంటూ ప్రస్తుతానికైతే అధికారులను ఆదేశించిన పరిస్థితి కనబడుతుంది. మరోవైపు ఖతువా, ఉదంపూర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి యూనియన్ మినిస్టర్ జితేంద్ర సింగ్ కూడా ఎప్పటికప్పుడు ఈ సహాయక చర్యల గురించి అధికారులకు పురమాయిస్తున్నారు. ఎప్పటికప్పుడు సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకుంటున్నారు. ఆయన ఎంపీ నిధుల నుంచి కూడా అత్యవసర సహాయ సంబంధించి ఆయన ఎంపీ నిధులు కూడా అధికంగా కేటాయిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా చీనాబ్ వంతెన సమీపంలో ఈ ధరంకుండ్ గ్రామాన్ని అయితే వరదలు ముంచెత్తినట్టుగా అధికారులు చెప్తున్నారు. వాహనాలు కొట్టుకుపోయాయి. మనం దృశ్యాలు చూస్తున్నాం. 10ల సంఖ్యలో వాహనాలు కొట్టుకుపోయాయి. ఇక ఇళ్లలో చిక్కున్న ప్రజలైతే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకైతే సహాయక బృందాలు శ్రమిస్తున్న పరిస్థితి కనబడుతుంది. గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన ఈ భారీ వర్షాలతో అయితే ప్రస్తుతం ఈ ప్రకృతి వైపరీత్యం సంభవించిందని చెప్పొచ్చు. అండ్ మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే శనివారం రోజు నిన్న భూకంపం కూడా వచ్చింది. ముఖ్యంగా పూంచ్ జిల్లాలో భూకంపం అంటే కేవలం జమ్మూలోనే కాదు, ఇది ఆఫ్ఘనిస్తాన్, బలూచిస్తాన్, అలాగే పాకిస్తాన్ ప్రాంతానికి సంబంధించింది. ఈ భూకంపం 5.9 మ్యాగ్నిట్యూడ్ తో వచ్చిన భూకంపం. ఈ తజికిస్తాన్ కూడా, ఆఫ్ఘనిస్తాన్, తజికిస్తాన్, ఖైబర్ పఖ్తువా, ఇది బలూచిస్తాన్, అలాగే పూంచ్, ఈ సెక్టార్ లో పూర్తిగా భూకంపం కూడా సంభవించింది. వరుసగా ఇలా ప్రకృతి వైపరీత్యాలు, ముఖ్యంగా ఈ వరదలు, ఆకస్మిక వరదలు, వానలు, క్లౌడ్ బరెస్ట్. సాధారణంగా జమ్మూ ప్రాంతంలో కొండ చర్యలు ఉంటాయి. అక్కడ క్లౌడ్ బరెస్ట్ అనేది చాలా కామన్ గా అప్పుడప్పుడు సంభవిస్తుంటాయి. ఇప్పుడు అదే పరిస్థితి ముఖ్యంగా కొండ ప్రాంతాలు, లోయ ప్రాంతాలు కూడంతో ఒక్కసారిగా ఫ్లాష్ ఫ్లడ్స్ అనేవి అనుకోకుండా రావడం, దాంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఆ కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. దాంతో చాలా ప్రాంతాల్లో కూడా పూర్తిగా హైవేస్ అన్ని కూడా క్లోజ్ చేసిన పరిస్థితి కనబడుతుంది. సుమారు 200 మందిని రక్షించారు. ఇప్పటికే నష్రీ, బనిహాల్ మధ్య సుమారు డజను ప్రాంతాల్లో అయితే భారీ వర్షాలు, కొండ చర్యలు విరిగిపడ్డట్టుగా కూడా అందుతున్న సమాచారం. అలాగే ఇక చెరీ బగ్నా గ్రామంపై కూడా ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు విచ్చిపోవడంతో అక్కడ 2 సోదరులు చనిపోయారు. వాళ్ళిద్దరు కూడా పిడుగుపాటుకు మృతి చెందినట్టుగా చెప్తున్నారు. సో ఆ రకంగా ఆ 2 భారీ వర్షాల్లో 3, మొత్తం 5 చనిపోయారు. ఇక
ప్రభుత్వ యంత్రాంగం అయితే ఎప్పటికప్పుడు ఎస్డీఆర్ఎఫ్ తో ముమ్మరంగా సహాయక కార్యక్రమాలు చేపడుతుంది. అలాగే ఇక సేరి గ్రామం ఒక సేరి గ్రామం ఉంది. ఆ గ్రామంలో 3 చిన్నారులు వరద నీటిలో చిక్కుపోయారు. వారిని సురక్షితంగా బయటకు తెచ్చేందుకు సహాయక చర్యలు చేపట్టారు. ఇక ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ఈ వానల కారణంగా ముఖ్యంగా చీనా బందర్ సమీపంలోని ఆ గ్రామాలన్నీ కూడా పూర్తిగా వరదలో కూరుకుపోయిన పరిస్థితి కనబడుతుంది. పలు ప్రాంతాల్లో అయితే వాహనాలు పుట్టుకుపోయాయి. ఇక ప్రస్తుతానికైతే ఇళ్లలో చిక్కున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సహాయక బృందాలు అయితే శ్రమిస్తున్నాయి. ముఖ్యంగా ఇక టన్నెల్ ముందు కొండ చర్యలు విరిపడంతో జమ్మూ శ్రీనగర్ హైవే దగ్గర అయితే పూర్తిగా ఆ ప్రాంతానంతా కూడా ఇక్కడికి రెస్క్యూ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక అవసరమైతే తప్ప బయటికి రావద్దంటూ సూచిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఓవరాల్ గా ఆ మెరుపు వరదలతో ఒక్కసారిగా ఆ ప్రాంతం అంతా కూడా ఊహించని నష్టం అయితే కలిగిందని చెప్పవచ్చు. ఇక ఒక రకమైన భయోత్పాతం బీభత్సమే మన అక్కడ కనబడుతోంది. సో ఒమర్ అబ్దుల్లా సీఎం కావచ్చు, అలాగే కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కూడా వీళ్ళంతా కూడా ఎప్పటికప్పుడు తక్షణ సహాయం కింద నిధులు కేటాయిస్తున్నారు. కావాల్సినటువంటి సహాయక చర్యలకు సంబంధించి వాళ్ళంతా కూడా దగ్గరుండి పురమిస్తున్నారు. ఏదేమైనా ప్రకృతి వైపరీత్యం అని చెప్పొచ్చు. జమ్మూ కాశ్మీర్ లో ఈ రాంబన్ జిల్లాలో చోటు చేసుకున్నటువంటి ఈ పరిస్థితి ప్రస్తుతానికైతే ఇంకా ప్రజలు ఇంకొక 24 గంటల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం కనిపిస్తుంది. మీరు చెప్తున్నట్టుగా ప్రస్తుతం ఆసియాలో మొన్న చూసాం, చైనాలో భయంకరమైన మంగోలియా వైపు నుంచి వచ్చినటువంటి చలిగాలు కావచ్చు, సుడిగుండం కావచ్చు, ఆ ప్రాంతం అంతా కూడా అల్లకల్లోలం. దాదాపు గంటకు 175 కిలోమీటర్ల వేగంతో భీకరమైన గాలులతో ఒక్కసారిగా చైనా అంతా కూడా అతలకుతలమైంది. సో ఆ వేవ్స్ అన్ని కూడా కొంచెం ఇటువైపు వీస్తున్నాయి. ఇంకా ఇప్పుడు దాని ప్రభావం కూడా కనిపిస్తోంది. అలాగే ఈ గాలుల తీవ్రత ఒక్కసారిగా ఈదురు గాలులు, అలాగే ఉరుములు మెరుపులతో కూడిన థండర్ స్టార్మ్స్ తో ఒక్కసారిగా ఈ జమ్మూలో అయితే నిజంగా బీభత్సం సృష్టించారని చెప్పాలి. ప్రస్తుతానికి మరొక 24 గంటల పాటు అప్రమత్తత సూచిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు అయితే. ప్రస్తుతానికైతే సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. సచిన్, ఇప్పటికైతే జమ్మూ కాశ్మీర్ సంబంధించి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం కూడా అక్కడ కావాల్సినటువంటి అవసరానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడైతే సంప్రదింపులు అయితే జరుపుతోంది. రైట్ రామ్దాస్, మొత్తంగా అయితే మాత్రం జమ్మూ కాశ్మీర్ కి సంబంధించి ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో ఇప్పటికే కొన్ని వందల వాహనాలు ఇరుక్కోవడం జరిగింది. ఆ మట్టి పనుల కింద వాటిని కాపాడేందుకు కావచ్చు, లేదా వాటిని రెస్క్యూ చేసేందుకు బృందాలు శ్రమిస్తున్నాయి. అలాగే కొన్ని వందల ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఇటు రాంబన్ జిల్లాను వర్షాలు ముంచేశాయి. రాంబన్ జిల్లా వ్యాప్తంగా 40 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దీంతో వందలాది మంది నిరాశ్రయులయ్యారు. దాంతో పదుల సంఖ్యలో కుటుంబాలు ప్రస్తుతం నిలువ నీడ కోసం అక్కడ ఇబ్బంది పడుతున్న పరిస్థితి. వరదల్లో చిక్కుకొని ఇప్పటికీ సుమారు 3 మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ధరంకుండ్ గ్రామాన్ని చీనాం నది వరదలు ముంచేశాయి. కొండ చర్యలు విరిగిపడడంతో అక్కడ రహదారులు మూసుకుపోయాయి. పలుచోట్ల శిథిరాల కింద చిక్కుపోయిన వాహనాలకు సంబంధించి వాటిని బయటకు తీసేందుకు సహాయక చర్యలు వేగవంతం అవుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. అక్కడ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించడం జరుగుతోంది కేంద్ర ప్రభుత్వం. జమ్మూ కాశ్మీర్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మీరు చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడ గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మీరు చూడడం జరుగుతోంది జమ్మూ కాశ్మీర్లో. అక్కడ నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దాంతోపాటు వాగులు వంకలు ఉగ్రరూపాన్ని దాల్చడంతో జమ్మూ కాశ్మీర్ ప్రస్తుతం ఆ వర్ష బీభత్సాన్ని చవి చూస్తోంది. అక్కడి వాసులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.